హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ ఆనియన్ పకోడాకి ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి. ఎక్కువ అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి, సాల్ట్, కారము, పసుపు, 1 కప్ రైస్ ఫ్లోరు, 1 కప్పు శనగపిండి తీసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఆనియన్స్లో వాటర్ ఎక్కువ ఉంటే అదే సరిపోతుంది, లేదంటే కొంచెంగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి స్కిప్ చేసామండి. ధనియాల పొడి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాగా కలుపుకున్న తర్వాత కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని సరిపోయినంత ఆయిల్ బాగా కాగాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అలా చిన్న చిన్నగా వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కారం కొంచెం తక్కువ వేస్తే. చూశారు కదా, పకోడా ఆ కలర్లో రావాలండి. లైట్ బ్రౌన్ కలర్లో రావాలి. మీకోసం ఒక వంటింటి చిట్కా. బోండాలు కానీ ఇలా పకోడా కానీ నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే రాళ్ళుప్పు తెలుసు కదండి, కళ్ళుప్పు అంటారు. దాన్ని కొంచెం ఒక 2-3 పలుకులు వేసారంటే నూనె అసలు పీల్చుకోదండి. ఆయిల్ అసలు పట్టదు. ఇలా వేయించుకొని టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, టిష్యూ పేపర్ వేసుకోండి. అడుగున నార్మల్ పేపర్ అయినా బాగుంటుంది. నూనె చూశారు కదా కరకరలాడే పకోడా ఎలా ఉందో. టేస్ట్ చూస్తే చాలా అమేజింగ్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.